భార్య లేక భర్త మనస్తత్వం ఎలా తెలుసుకోవచ్చు? వివాహ పొంతనలో మనస్తత్వమే ప్రధానమా? నవాంశ నుంచి భార్యాభర్తల మనస్తత్వం ఎలా తెలుసుకోవచ్చు? పూర్వజన్మ సంబంధం తెలుస్తుందా? వైవాహిక సమస్యలకి, విడాకులకి కారణాలు ఏమిటి? ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వివాహ పొందన చేసేటప్పుడు సాధారణంగా చాలా అంశాలను పరిశీలిస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో అయితే గుణమేళనం చేయడము, పాయింట్ బేస్ సిస్టమ్ ప్రకారం ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడడము, అలాగే గణాలు, నాడి ఇవన్నీ చెక్ చేయడము, దీని ఆధారంగా ఈ పొంతన సరిపోతుందా లేదా, అదేవిధంగా ఏదైనా దోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాము. చాలా మటుకు కంపాటబిలిటీ చేసేటప్పుడు చూసేది పాయింట్స్, అలాగే కుజదోషం ఉందా, సప్తమంలో రాహు ఉన్నాడా, షష్టాష్టకాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసి ఈ సంబంధం వద్దండి అని రిజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవడానికి అది మంచి సంబంధం అయి ఉండొచ్చు, ఇద్దరి మధ్య కూడా కంపాటబిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు కేవలం ఈ పాయింట్ బేస్డ్ ఆధారంగానూ ఇలాంటి చిన్న చిన్న విషయాల ఆధారంగా రిజెక్ట్ చేయడమో యాక్సెప్ట్ చేయడమో చేస్తున్నారు. అయితే ఒక అమ్మాయి జాతకం ఉదాహరణకి పరిశీలిస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి భర్త వస్తాడు అనేది ముందుగానే నిర్ణయింపబడుతుంది. అది మనం రీడ్ చేయగలగాలి, అది మనం చూడగలగాలి. చూసి ఇలాంటి అబ్బాయి వస్తాడని చెప్పగలగడమే పొంతన. మనము కొత్తగా మ్యాట్రిమోనీలోంచి హారోస్కోప్స్ తెప్పించో, లేకపోతే ఎక్కడి నుంచో హారోస్కోప్స్ తెప్పించి అవన్నీ చూసి పొంతన మనం చేస్తున్నాము అనుకోవడం పొరపాటు. అయితే ఒక అబ్బాయి మ్యాచ్ సరిపోతుంది, బాగుంది అనుకున్నప్పుడు పొంతనలోని ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయి మనస్తత్వానికి ఆ అబ్బాయి మనస్తత్వానికి సరిపోతుందా, ఈ అమ్మాయికి ఎలాంటి భర్త రావాలని ఉందో అటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఆ అబ్బాయికి ఉన్నాయా, ఈ కోణంలో చూసి దాన్ని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్. ఈ పాయింట్ బేస్ సిస్టమ్, షష్టాష్టకాలు, అలాగే తారాబలం ఒకటి, నైధం ధర అయితే పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల ఆధారంగా సంబంధాన్ని రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఒక అమ్మాయి జాతకం చూసేటప్పుడు కావచ్చు, అబ్బాయి జాతకం పరిశీలన చేసేటప్పుడు మనస్తత్వాన్ని ఎలా స్టడీ చేయాలి అనేది ప్రధానంగా చూసినప్పుడు మనకి హారోస్కోప్ కొన్ని క్లూస్ అనేది ఇస్తుంది. అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది, లేదా అమ్మాయి మనస్తత్వం ఎలా ఉంటుంది, అంటే కాబోయే భర్తది లేదా భార్యది. ఆ విధంగా కొంతవరకు మనం ప్రిపేర్ అయి ఉండొచ్చు. ఇటువంటి మనస్తత్వంకి ఆ మనస్తత్వం అబ్బాయి లేదా అమ్మాయి వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగ మేనేజ్ చేయగలరు అనేది ప్రధానంగా చూస్తే సరిపోతుంది. అది ప్రధానం అసలు పొంతనలో. ఇక జీవిత భాగస్వామి యొక్క మనస్తత్వం ఎలా తెలుసుకోవచ్చు అనుకని చూసినట్టయితే మ్యారేజ్ హౌసెస్, అలాగే మ్యారేజ్ రిలేటెడ్ ప్లానెట్స్, వీటిని మనం స్టడీ చేయాలి. ప్రధానంగా 7th హౌస్, ఆ తర్వాత 2nd హౌస్, 8th హౌస్, 12th హౌస్, 4th హౌస్ కూడా. ఎందుకంటే 4th హౌస్ అనేది గృహ సౌఖ్యాన్ని సూచించే స్థానం. గ్రహాల విషయానికి వచ్చినప్పుడు శుక్రుడు, కుజుడు, గురువు, చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఇద్దరి మధ్య కూడా ఎమోషనల్ హార్మోని ఎలా ఉంటుంది అనే స్టడీ చేయడానికి చంద్రుడిని మనం చూడాలి. అలాగే నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా జైమిని సిస్టంలో కూడా దారకారక గ్రహాన్ని, అలాగే ఆరూఢాల్ని, సప్తమారూఢం దాన్ని దారపాదము అంటాను, దారపాదము, ఉపపాదము కూడా స్టడీ చేయాలి. దారపాదంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఉపపాదంలో ఏ గ్రహాలు ఉన్నాయి, లేదా వాటిని ఏ గ్రహాలు చూస్తున్నాయి రాశి దృష్టితో, గ్రహ దృష్టితో కాదు రాశి దృష్టితో. అలాగే దారకారక గ్రహం ఎక్కడ ఉన్నాడు, హెల్దీగా ఉన్నాడా లేదా అఫ్లిక్ట్ అయి ఉన్నాడా, పాడైపోయి ఉన్నాడా, ఇవన్నీ కూడా చూడాలి. చాలా మటుకు అంచనాలు ఎక్కడ తప్పుతున్నాయంటే మనము స్థిరకారకత్వాన్ని పరిశీలన చేసి, వింశోత్తర దశ, అలాగే గ్రహాల అమెరికా, వీటిని పరిశీలన చేసి జైమిని చరకారకత్వాన్ని పక్కన పెట్టేస్తున్నాము. దానివల్ల చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మనం చూడలేకపోతున్నాము. ఒకవేళ అటువంటి చరకారకత్వాన్ని స్టడీ చేసినప్పుడు జైమిని పద్ధతిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ముందే పసిగట్టగలిగితే మనకది మేలు చేస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ నేను చెప్తున్నాను. జైమిని సిద్ధాంతంలో, జైమిని సిస్టంలో కూడా జాతకాన్ని ఎప్పుడూ స్టడీ చేయాలి, ముఖ్యంగా వివాహం వంటి విషయాల్లో. అలాగే నవాంశ పాత్ర,
చాలామంది నవాంశను సపరేట్గా ఫుల్గా డీటెయిల్గా స్టడీ చేస్తున్నారు. అది పొరపాటు. ఎప్పుడూ కూడా D1 చార్ట్ని స్టడీ చేసి దాని తర్వాత D9 చార్ట్కి వెళ్ళాలి. D1 చార్ట్లో ఒక ఇండికేషన్ ఉంటే కొంత ప్రాబ్లం ఉంది మ్యారీడ్ లైఫ్ అని, అది ఏ రకమైన ప్రాబ్లం, ఎంత సివియర్ ప్రాబ్లం అని తెలుసుకోవడానికి D9కి వెళ్ళాలి. ఒకవేళ D1లో స్ట్రాంగ్ పొజిషన్స్ ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి, D9లో కొంత ప్రాబ్లమెటిక్గా ఉన్నా అది పెద్దగా మనకి రిస్క్ని ఇచ్చేటువంటి అంశం కాదు. D9 అనేది సపోర్టివ్ చార్ట్, అది అంశ చక్రము. D9 నేను తక్కువ చేయడం లేదు, కానీ D1ని ప్రధానంగా చూడాలి. D1లో చెప్పినటువంటి ఈ ఇండికేషన్స్కి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే D9కి వెళ్ళాలి. D9లో మనకి చాలా క్లియర్గా దాని యొక్క వివరాలని మనకి తెలియజేస్తుంది హారోస్కోప్. ఇక D9 అనేది పూర్వజన్మ సంబంధాన్ని కూడా తెలియజేస్తుంది. D1 చార్ట్లో కూడా పూర్వజన్మ సంబంధమైనటువంటి రిలేషన్స్ని చూడాలి, దాని యొక్క వివరాలను D9లో చూడాలి. ఉదాహరణకి D9 చార్ట్లో అంటే నవాంశలో కనుక పాపగ్రహాలు లగ్నంలో ఉన్న, సప్తమంలో ఉన్న, అష్టమంలో ఉన్న, వ్యయంలో ఉన్న కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనేది ఇండికేషన్. అయితే నవాంశ చార్ట్ అంటేనే పూర్వజన్మకు సంబంధించినటువంటి వివరాలని తెలియజేసే చార్టు. అలాంటి నవాంశలో ఉదాహరణకి సప్తమంలో రాహువు లేదా కేతువు ఉన్నారు, లేదా వేరే పాపగ్రహం ఉంది అంటే వారి వివాహ జీవితంలో ప్రాబ్లం ఉంటుంది. అది కూడా పూర్వజన్మ రుణం వలన వచ్చినటువంటి సంబంధము లేదా ప్రాబ్లము. ఈ ప్రాబ్లంకి కారణము పూర్వజన్మలో వారి మధ్య నడిచినటువంటి కొన్ని సంఘటనలు. ఇది మనకి కొంత ఇండికేషన్, ట్రూస్ని ఇస్తుంది నవాంశ. రాహుకేతువులే పూర్వజన్మను సూచించేటువంటి గ్రహాలు. అటువంటి రాహుకేతువులు నవాంశలో వివాహాన్ని తెలియజేసే స్థానంలో, ముఖ్యంగా లగ్నంలో రాహువు లేదా లగ్నంలో కేతువు ఇలా కనుక ఉన్నట్టయితే పూర్వజన్మలో వారిద్దరి బంధము ఉండేది, దాని కొనసాగింపే ఈ జన్మలో వారు భార్యాభర్తలుగా అవ్వడం జరిగింది. వారిద్దరి మధ్య కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, దానికి కారణం వారి మధ్య ఉన్నటువంటి పూర్వజన్మ రుణము. ఇది మనం గ్రహించాలి. ఆ రుణం తీరే వరకు వారు కొనసాగవలసిందే ఈ లైఫ్ టైంలో. అలాగే కొన్ని సందర్భాల్లో విడాకులు అవుతుంటే తర్వాత మళ్ళీ మ్యారేజ్ అవుతుంది. మరి అది తప్ప అండి, పాపమా, మన ధర్మంలో చెప్పలేదు కదా అంటే ఇక్కడ పాపపుణ్యాల ప్రసక్తి పక్కన పెడితే అది విధి, అది ప్రారంధము, డెస్టినీ, అది జరిగి తీరాలి అని వారి చార్ట్లో ఉంది. డైవర్స్ని క్యాన్సిల్ చేసేటువంటి పరిహారాలు ఉండవు. ఒక అమ్మాయికి 2 వివాహాలు ఉన్నాయి, లేదా ఒక అబ్బాయికి 2 వివాహాలు ఉన్నాయంటే అవి అయ్యి తీరుతాయి. కదలీ వివాహము, కుంభ వివాహము, లేదా ఏదో మంత్రజపము ఏవి చేసినా ఆ రుణాన్ని క్యాన్సిల్ చేయలేవు. ఇక పాస్ట్ లైఫ్ రిలేషన్ని చూసినట్టయితే D1 చార్ట్లో కూడా రాశి చక్రంలో 8th హౌస్, 9th హౌస్, 5th హౌస్, 4th హౌస్, 12th హౌస్ ఇవన్నీ కూడా పూర్వజన్మ సంబంధాన్ని తెలియజేస్తాయి. అందులోనూ ముఖ్యంగా 12th హౌస్ అనేది పూర్వజన్మ సంబంధము, రుణము తెలియజేసేటువంటి స్థానం. ఉదాహరణకి 12th లార్డ్ సప్తమంలో ఉన్నాడు అంటే వారి యొక్క జీవిత భాగస్వామి పూర్వజన్మ రుణం వలన ఈ జీవితంలో కూడా కొనసాగుతూ వచ్చాడు అని ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. అందులోనూ వక్రించి కనుక ఉన్నట్టయితే స్ట్రాంగ్ బాండింగ్ ఉంది పాస్ట్ లైఫ్ నుంచి ఈ లైఫ్కి. ఈ విధంగా పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా సూచిస్తుంది హారోస్కోప్. అందులోనూ రాహుకేతువులు సప్తమంలో ఉండడం అనేది ఖచ్చితంగా అది పాస్ట్ లైఫ్ రిలేషన్తో ఈ జీవితంలో వరకు జీవిత భాగస్వామి వచ్చారు అని అర్థము. వారి వల్ల కష్టం వచ్చినా, వారి వల్ల సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, లాభాలు వచ్చినా అది పూర్వజన్మ రుణం వలన వచ్చాయని ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక సమస్యలు, విడాకులు ఇలాంటివి చూసినప్పుడు ఎలాంటి గ్రహాలు ఎలాంటి మనస్తత్వం ఇచ్చి దానివల్ల ప్రాబ్లమ్స్ ఇస్తాయి, ఎందుకు విడాకులు అవుతాయి అనేది కనుక చూసినట్టయితే సప్తమంలో ఉన్న గ్రహాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అది వారి జీవిత భాగస్వామి యొక్క క్యారెక్టర్ని స్పష్టంగా తెలియజేస్తుంది. రవి కనుక ఉంటే ఇద్దరి మధ్య కూడా ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. జీవిత భాగస్వామి మొండి మనిషి అయి ఉంటుంది లేదా ఉంటాడు, మొండితనం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల, ఈగో, ఎక్సెస్ ఈగో ఉంటాం అంటే మితిమీరిన ఈగో, స్వతంత్ర భావాలు, ఇటువంటి వాటి వల్ల వారిద్దరి మధ్య కూడా
గ్యాప్ అనేది పెరిగి అది విడాకుల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమంలో చంద్రుడు ఉన్నాడు అంటే జీవిత భాగస్వామి చాలా ఎమోషనల్ పార్ట్నర్ అయి ఉంటారు. చాలా మంచి మనసు ఉంటుంది, కానీ చంచలమైన మనసు, ప్రతి చిన్న విషయానికి కదిలిపోయేటటువంటి మనస్తత్వం ఉండే అవకాశం బలంగా ఉంది. వారిద్దరి మధ్య మ్యారిటల్ హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే చాలా తరచుగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి, కానీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కుజుడు ఉన్నాడు. ముఖ్యంగా అమ్మాయిల కనుక సప్తమంలో కుజుడు ఉంటే భర్త చాలా కోపిష్టివాడు అయి ఉండడము, చాలా ఎమోషనల్ పర్సన్ అయి ఉండడము, మొండి పట్టుదల, తను చెప్పిందే వినాలి అనేటువంటి ఒక ధోరణి, ఒక చిన్నపిల్లవాడి మనస్తత్వం కూడా ఉంటుంది సప్తమంలో కేతు ఉంటే. అంటే చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి దాన్ని భూతద్దంలో చూసి ఎక్కువగా విరుచుకుపడ్డము, ఇలాంటి మనస్తత్వం కూడా ఉండే అవకాశం ఉంది. వారికి కోపం ఎక్కువే ఉంటుంది, ప్రేమ ఎక్కువే ఉంటుంది. ఇటువంటి ఒక మనస్తత్వంతో ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. ఇక బుధుడు ఉన్నాడు. బుధుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్, త్వరగా నిర్ణయాలు మార్చుకునేటువంటి గ్రహము. ఇటువంటి బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు, ఉదాహరణకి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ప్రేమించుకోవడం చాలా త్వరగా జరిగిపోతుంది, మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం త్వరగా జరుగుతుంది, మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వారి మధ్య ఆకర్షణ అంతే త్వరగా తగ్గిపోతూ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఇస్తాడు బుధుడు. సప్తమంలో బుధుడు ఉంటే జీవిత భాగస్వామి ఇటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు అని మనం కొంత అర్థం చేసుకోవచ్చు. ఇక సప్తమంలో గురువు కనుకుంటే, గురువు చాలా శుభగ్రహము, అందరూ పొగిడేటటువంటి గ్రహము, అందరి చేత కీర్తించబడే గ్రహం గురువు. కానీ ముఖ్యంగా అమ్మాయిలకి సప్తమంలో గురువు ఉంటే భర్త చాలా విద్యాధికుడు, ఉన్నతమైన విద్యను చదివినవాడు, మంచి కెరీర్ ఉన్నవాడు వస్తారు, కానీ మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే భార్య యొక్క గొప్పతనాన్ని ఒప్పుకొని ఒక ఈగో అనేది ఉంటుంది. అది పైకి మాటల రూపంలో చూపించకపోయినా వారి యొక్క భావనలో అది ఉంటుంది. దీనివల్ల ఎంతోమంది సఫికేషన్ ఫీల్ అవుతున్న వాళ్ళని మనం చూడొచ్చు. కాబట్టి గురువు శుభుడైనప్పటికీ కూడా గురువు ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ను కూడా ఇస్తాడు. సప్తమంలో గురువు ఉంటే ఈ ప్రాబ్లం ఉంటుంది అని ఎప్పుడు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, ముఖ్యంగా అమ్మాయికి అనుకున్నట్టయితే. ఎందుకంటే గురువు భర్తృకారకుడు అమ్మాయికి. ఇక శుక్రుడు కనుక సప్తమంలో ఉంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయిని ఎక్కువగా బాధిస్తుంది సప్తమంలో శుక్రుడు అబ్బాయిల కంటే. అమ్మాయిల కనుక శుక్రుడు సప్తమంలో ఉంటే భర్త మల్టిపుల్ రిలేషన్స్ కలిగి ఉండి దానివల్ల వారికి ఎక్కువగా మానసికంగా ఆవేదన కలుగుతూ ఉంటుంది. ఇటువంటి ఒక నేచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంచి భర్త అయి ఉంటాడు, కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ లేదా వేరే రిలేషన్స్లో వెళ్ళడము, ఇటువంటి వాటి వల్ల వీరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. శని సప్తమంలో ఉన్నట్టయితే ఇద్దరి భావాలు కూడా విభిన్నంగా ఉండడము, ఆలోచన ధోరణులు, ఉదాహరణకి ఒకరిది అధునాతనము, వేరొకరిది సనాతనము, ఇలాగా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఒకరిది, ఆర్థోడాక్స్ థింకింగ్ ఒకరిది, ఈ విధమైనటువంటి వైరుధ్యం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మ్యారీడ్ లైఫ్, లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉండడానికే అవకాశం ఉంటుంది సప్తమంలో శని ఉంటే. కొంత లేట్ మ్యారేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. రాహువు కనుక సప్తమంలో ఉంటే దానివల్ల పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సప్తమంలో రాహు ఉన్నప్పుడు, లేదా లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యి మోసపోవడం కూడా జరుగుతుంది సప్తమంలో రాహు ఉంటే. జీవిత భాగస్వామి వలన మోసపోవడం అనేది చూడొచ్చు సప్తమంలో రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని చెప్పేటప్పుడు. కేతు విషయానికి వస్తే జీవిత భాగస్వామి అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. చిన్న విషయానికి ఎక్కువగా విరుచుకుపడ్డము, ఎక్సెంట్రిక్ పర్సన్, అంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి భర్త అయి ఉంటాడు. ముఖ్యంగా అమ్మాయిల్ని ఎక్కువగా బాధిస్తారు సప్తమంలో కేతు కనుక ఉన్నట్టయితే. తిక్క మనిషి అంటాం కదా, అటువంటి ఒక నేచర్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా సప్తమంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి జీవిత భాగస్వామి లక్షణాలు కొంతవరకు మనం గ్రహించవచ్చు. ఇవే లక్షణాలు సప్తమంలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు నవాంశలో కూడా మనం చెక్ చేసుకోవాలి. నవాంశ అనేది జీవిత భాగస్వామి యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. 7th హౌస్లో ప్లానెట్స్, అలాగే వారి మధ్య ఉన్నటువంటి పాస్ట్ లైఫ్ రిలేషన్ ఏంటి అనేది కూడా తెలియజేస్తుంది నవాంశ. ఎప్పుడు కూడా రాశి చక్రాన్ని, D1 చార్ట్ని, నవాంశని కలిపి చూడాలి తప్ప వేరువేరుగా చూసి
భయపడకూడదు, లేదా ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. భయపడడం ఎంత పొరపాటు, అంతా బాగుంది అనుకోవడం కూడా ఒక్కొక్కసారి అంతే ప్రమాదకరంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఇటువంటి అంశాన్ని పరిశీలన చేసేటప్పుడు అన్ని కోణాల్లో పరిశీలన చేయడము, అలాగే కొంత మనసు పెట్టి ప్యాషన్తో, ఇష్టంతో అనలైజ్ చేయడం ద్వారా మనకి కొంత క్లూస్ అనేవి దొరుకుతాయి. అది రీడ్ చేయగలము, దర్శించగలము. అంతే తప్ప కేవలం కొన్ని సూత్రాలను ఆధారం చేసుకుని, చిన్న చిన్న సూత్రాల్ని, సప్తమంలో కుజుడు, సప్తమంలో రాహు, షష్టాష్టకాలు, ఏకనాడు అయిందండి, లేదా పాయింట్లు తక్కువ వచ్చాయి, లేదా జంతువులు మ్యాచ్ కాలేదు, కుక్క మేక అయ్యాయి, ఇలాంటి వాటి వలన రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారో ముందుగానే నిర్ణయింపబడి ఉంది కాబట్టి అది తెలుసుకోవడం చాలా ముఖ్యము. వచ్చేటువంటి చాట్లో అమ్మాయికి సరిపడ మనస్తత్వం ఉండే అబ్బాయి ఉన్నాడా లేదా, అలాగే పెద్ద పెద్ద దోషాలు ఏమన్నా ఉన్నాయా, అంటే గండాలు కావచ్చు, ప్రాణానికి ప్రమాదం వచ్చేటువంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు. అయితే అమ్మాయికి కాంబినేషన్స్ ఉన్నప్పుడే అటువంటి చార్ట్ వస్తుంది. మన ప్రయత్నం మనం చేయొచ్చు, తప్పు అనట్లేదు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఆధారం చేసుకుని రిజెక్ట్ చేయడం అనేది చాలా చాలా పొరపాటు. దానివల్ల ఎన్నో మంచి సంబంధాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది తల్లిదండ్రులు. అమ్మాయికి ఒకవేళ ప్రాబ్లమెటిక్ మ్యారేజ్ ఉందంటే ప్రాబ్లమెటిక్ చార్ట్ ఉన్నటువంటి అబ్బాయే వస్తాడు. అది మనకి పరాశర సిస్టంలో కనపడకపోవచ్చు. స్థిరకారకత్వాలను అనలైజ్ చేసినప్పుడు అందుకే చరకారకత్వాలను కూడా చూడండి అని చెప్తున్నది. తప్పకుండా తెలుస్తుంది. ఒక స్థానం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యము, అంతకంటే ముఖ్యమో ఆ స్థానం యొక్క ఆరూఢము. ఉదాహరణకి సప్తమ స్థానం మనం ఎంత ముఖ్యంగా స్టడీ చేస్తామో, సప్తమం కంటే కొంత ఇంకా ముఖ్యమైన స్థానం సప్తమ స్థానం యొక్క ఆరూఢము, సప్తమారూఢము లేదా దారపాదము అంటాం. ఈ విధంగా అనలైజ్ చేసినప్పుడు మనకి ఈ వివాహ పొంతన చేసేటప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీలుంటుంది. అమ్మాయి లేదా అబ్బాయి జీవిత భాగస్వామితో వారు కలిసి ప్రయాణం చేయగలరా లేదా, ఎంతవరకు వారు మేనేజ్ చేయగలరు రిలేషన్ని అని తెలుసుకోవడానికి కూడా ఇటువంటివి కొంతవరకు మనకి సహాయపడతాయి. ముఖ్యంగా చంద్రుడు, బుధుడు ఇటువంటి గ్రహాలు కనుక వివాహ స్థానాన్ని ప్రభావితం చేసినప్పుడు కొంత మనం ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు చాలా ఎమోషనల్ వ్యక్తులై ఉంటారు. ఈ ఎమోషన్స్ని ఈ వ్యక్తి హ్యాండిల్ చేయగలరా లేదా. చంద్రుడు ఎమోషనల్ ప్లానెట్, అలాగే బుధుడు లాజికల్ థింకింగ్ని రూల్ చేసేటువంటి ప్లానెట్, డెసిషన్ మేకింగ్ రూల్ చేసే ప్లానెట్, సెన్సిటివ్ ప్లానెట్. ఇటువంటి బుధుడు కూడా వివాహ సంబంధమైన స్థానాల్ని, గ్రహాలని ప్రభావితం చేస్తున్నప్పుడు స్ట్రాంగ్గా వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. చిన్న విషయానికి కూడా కదిలిపోవడము, కుదేలైపోవడము, డిప్రెస్ అయిపోవడము, కొన్ని సందర్భాల్లో సూసైడల్ టెండెన్సీస్. అలాగే బుధుడు చంచలమైన మనసు ఇచ్చి త్వరగా కోపం తెచ్చుకోవడము, ఇటువంటివి కూడా ఇస్తాడు. కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు బుధుడికి సంబంధించిన కాంబినేషన్స్, అమ్మాయి అటువంటి అబ్బాయిని తట్టుకోగలదా, లేదా అబ్బాయి అటువంటి అమ్మాయిని హ్యాండిల్ చేయగలదా, ఈ కోణంలో కూడా మనం ఎప్పుడైతే స్టడీ చేస్తామో మనకి చాలా హెల్ప్ అవుతుంది ఆ అనాలిసిస్. ఈ రోజుల్లో చాలా చిన్న చిన్న థంబ్ రూల్స్ని పెట్టుకుని కొన్ని కాంబినేషన్స్ ఆధారం చేసుకుని సంబంధాన్ని రిజెక్ట్ చేసేస్తున్నారు. ఇంకొక విషయం, ఉదాహరణకి సప్తమంలో రాహు ఉన్నాడు, వద్దండి ఈ సంబంధం బాగాలేదు, సప్తమంలో రాహు ఉన్నాడు అనేస్తారు. కానీ రాహు మహాదశ జీవితంలో రాదు, ఎప్పుడో 90 ఏళ్ళ తర్వాత వస్తుంది అనుకుందాం. దానివల్ల ప్రాబ్లం ఏముంది? ఒకవేళ సప్తమంలో రాహు ఉన్నా ఆ రాహు యొక్క మహాదశ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ లేదా సుఖాలు వస్తాయి. ఇలా చిన్న చిన్న ప్లేస్మెంట్స్ని ఆధారం చేసి కూడా సంబంధాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. అవడానికి చాలా మంచి సంబంధాలే. అయితే వీటి అన్నిటి వెనుక రీజన్ ఏంటి అని కొంత లోతుగా వెళ్ళి చూసినట్టయితే, నిజంగా ఒక అబ్బాయికి అమ్మాయికి మ్యాచ్ మనం కుదర్చాలి అంటే అది విధిలిఖితమైనప్పుడు ఆ ఆస్ట్రాలజర్ కూడా దాన్ని అప్రూవ్ చేస్తాడు, ఎస్ అని చెప్తాడు. లేకపోతే అలా చెప్పి ఆస్ట్రాలజరు వీరికి దొరకరు, ఆస్ట్రాలజర్ కూడా బుద్ధి పట్టకపోవచ్చు. జ్యోతిష్యంలో చాలా ప్రధానమైనటువంటి రూల్ ఏంటి అంటే, జ్యోతిష్యం చెప్పేటప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పచ్చా లేదా అని ఈశ్వరుడు పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడే మనం చెప్పగలము. ఇది అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఇది ఈ విధంగా జ్యోతిష్యం కూడా తప్పు పట్టక్కర్లేదు. కానీ అనాలిసిస్ చేసేటప్పుడు కనీసం ఇన్ని కోణాల్లో కనుక చూసినట్టయితే ఎన్నో ఆశలతో ఆస్ట్రాలజీ దగ్గరికి వస్తారు పేరెంట్స్.
ఆ యాస్ట్రాలజర్ తన డ్యూటీని 100% చేసినటువంటి ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, విధిని తప్పించలేకపోయినప్పటికీ కూడా. ఈ విధంగా మనస్తత్వము, పూర్వజన్మ సంబంధము ఇవన్నీ కూడా మనం జ్యోతిష్యంలో స్టడీ చేయొచ్చు. వివాహ పంతను చేసేటప్పుడు అవి మనకు కొంత సహాయపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.